హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ 25 ఇయర్స్ మేము గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాము. దీనికోసమైతే ముందుగా మేము మా స్కూల్కి వెళ్ళి మా సార్ని కలిసాము. అక్కడ మా ఫ్రెండ్స్ అందరి డేటాను కలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరిగా అందరినీ కాంటాక్ట్ అయ్యాము. ఇక మా రీయూనియన్ ప్రోగ్రామ్ ఎలా జరిగిందో చూద్దాం రండి. మేము ఈ గెట్ టుగెదర్ని రిసార్ట్లో ప్లాన్ చేసుకున్నాము. ముందుగా స్కూల్కు వెళ్ళి అక్కడ నుంచి రిసార్ట్కు చేరుకున్నాము. చిన్ననాటి ఫ్రెండ్స్, మేడమ్స్, సార్స్ అందరినీ 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ హ్యాపీనెస్ అనేది అసలు చెప్పడానికే వీలు కాదండి. అందరినీ అలా చూసేసరికి చిన్ననాటి జ్ఞాపకాలు, అల్లర్లు అందరికీ గుర్తుకొచ్చాయి. మేడమ్స్, సార్ వాళ్ళు వాళ్ళ యొక్క సమయాన్ని మా కోసం కేటాయించి ఇక్కడికి రావడం మాకంతా చాలా సంతోషాన్ని కలిగించింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం, అవన్నీ మనకి ఒక బేస్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. అసలు ఆ స్కూల్ లైఫ్ ఈజ్ రియల్లీ లైక్ మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే నేనైతే రెడీ, మనందరం కూడా రెడీయే. ఫస్ట్ మనం మొదట ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ సరస్వతి మాతకి ఒక మాల సమర్పిస్తాము. నర్సయ్య సార్ వచ్చేసి మీరు పనిచేయాలని మాత ఆశీస్సులు ఉంటాయి. నిత్యం పద్మాలయాదేవి సరస్వతి. ఆ తర్వాత టీచర్స్ అందరినీ ఒక్కొక్కరిగా వేదికపైకి పిలిచి శాలువా, మెమెంటోతో సత్కరించాము. ఆ తర్వాత వారి యొక్క అమూల్యమైన సందేశాలను ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒక్కరొక్కరిగా మమ్మల్ని మేము పరిచయం చేసుకున్నాము. చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు నా చేతికి పదును పెడుతున్నారని, ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని, ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని, పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు నా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని, పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు నా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని, మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని, మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని, ఈ క్షణం తెలుస్తుంది నాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టించారని, ఒక మహాశక్తిగా మలిచారని, కాలం వెనక్కి వెళ్తే మీతో దెబ్బలు తింటాం, మీ అనురాగానికి పాత్రలవుతాం. గురువులందరికీ పాదాభివందనాలు. మా ఫ్రెండ్స్లో ఇద్దరు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారిని స్మరిస్తూ కొద్దిసేపు మౌనం పాటించాము. ఆ తర్వాత ఆటపాటలతో పాదమెట్టుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె పడిలోనా నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. ఓ మై ఫ్రెండ్, తడి కన్నులనే తుడిచిన నేస్తమా. ఓ మై ఫ్రెండ్, ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా. మా ఈ రీయూనియన్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన ఫ్రెండ్స్, టీచర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ బాయ్.